అలానే మిస్సెస్రావు బంగారం, డాలర్ ఈ రెండుకి సంబంధించినటువంటి రేట్లు అనూహ్యంగా ఇప్పుడు పడిపోతున్నాయి. డాలర్ బలహీనపడుతుంది అంతర్జాతీయంగా, అమెరికా డాలర్. రూపీ బలపడుతుంది. నిన్న 84 రూపాయలు డాలర్కు ఉన్నటువంటి ఇండియన్ కరెన్సీ ఇవాళ బలపడి బాగా 83 రూపాయల చిల్లరకు వచ్చేసింది. ఆల్మోస్ట్ 83 రూపాయల 16 పైసల దగ్గర ఆగిపోయింది. ఒక మూమెంట్లో ఒక 3 వారాల క్రితం 88 రూపాయలకి వెళ్ళింది. ఒక డాలరు 88 రూపాయలకి వెళ్ళింది. 88 నుంచి ఒక్కసారిగా ఇప్పుడు 83 రూపాయలకి వచ్చింది. అంటే 5 రూపాయలు తగ్గింది డాలర్కి. అంటే రూపీ బలపడుతుంది. ఇండియన్ రూపీ బలపడుతూ ఉంది. ఇది చాలా క్లియర్గా ఇండికేషన్. దాంతోపాటు గోల్డ్ రేటు తగ్గుతోంది. గత వారం నుంచి చూస్తే కనుక 7,000 రూపాయలు తగ్గింది. మేలిం బంగారం 24 క్యారెట్లది 10 గ్రాములు దాదాపుగా 7,000 రూపాయలు తగ్గింది 10 గ్రాములు. సో దీన్ని బట్టి మనం చూస్తే కనుక ఇంకా తగ్గుతుంది. డౌన్ ట్రెండ్లోనే ఉంది. బంగారం ఇంకా డౌన్ ట్రెండ్లో ఉంది. ఎంత తగ్గుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. యాక్చువల్గా 1,50,000, 1,25,000 లక్షను క్రాస్ అయిపోయింది, 1,25,000కి వెళ్తుంది, 1,50,000కి వెళ్తుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున విశ్లేషణలు, తర్వాత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ సందర్భంలో నేను కూడా మీకు కొన్ని విశ్లేషణ చెప్పాను. అంటే నా విశ్లేషణ సొంతది కాకుండా జాన్ మిల్స్ అని ఇంటర్నేషనల్ గోల్డ్ అనలిస్ట్, ఆయన చెప్పింది చాలా వరకు కరెక్ట్గా ఉంది. అనేక మంది అనలిస్టులు ఉన్నారు ఇంటర్నేషనల్గా. కానీ జాన్ మిల్స్దే మీకు ప్రాతిపదిక ఎందుకు చెప్పానంటే ఆయన చెప్పినవి చాలా సందర్భాల్లో కరెక్ట్ అయ్యాయి. ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏంటి, బంగారం ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్తున్నారు. ప్రస్తుతం ఎందుకు బంగారం రేటు పెరిగింది గత వారం, ఈ వారం ఎందుకు తగ్గింది అని అంటే, గత వారం వరకు కూడా అంతర్జాతీయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా రాజకీయపరమైనటువంటి అనిశ్చితి ఒకటి ఉంది. రెసిప్రోకల్ ట్యాక్సెస్ సంబంధించినటువంటి గందరగోళం ఒకటి ఉంది. యుద్ధానికి సంబంధించినటువంటి భయం ఒకటి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితమైనటువంటి పెట్టుబడులకి ఇన్వెస్టర్స్ వెళ్ళిపోయారు. ఏంటి సురక్షితమైన పెట్టుబడి అంటే బంగారం మీద పెట్టారు. డాలర్స్, అమెరికా డాలర్ను కొనుగోలు చేసేటువంటి ఇన్వెస్టర్స్ బంగారం కొనుగోలు చేసేదానికి వెళ్ళిపోయారు. దానికి తోడు ప్రపంచంలో ఉండేటువంటి ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు పోటీపడి బంగారాన్ని కొనుగోలు చేశాయి. కారణం ఏంటంటే ఆయా దేశాల కరెన్సీని నిలుపుకోవడానికి బంగారాన్ని నిల్వ చేసుకునేటువంటి ప్రయత్నం చేశాయి. దాంట్లో భారతదేశం కూడా చేసింది. హైయెస్ట్ 3 టన్నుల బంగారాన్ని ఈ త్రైమాసికంలోనే కొనుగోలు చేసింది, మొదటి త్రైమాసికంలోనే. కాబట్టి ఇప్పుడు రూపీ విలువ బలపడుతుంది, రూపాయి విలువ బలపడుతుంది, డాలర్ విలువ బలహీనపడుతుంది, గోల్డ్ తగ్గిపోతుంది. గోల్డ్ తగ్గడానికి కారణం ఏంటి అని అంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం దాదాపు ఆగిపోతుంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. మరోవైపు రెసిప్రోకల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేసింది. ఒక చైనాకి తప్ప మిగతా దేశాలన్నిటితోటి నెగోషియేషన్స్కి వెళ్ళిపోయింది అమెరికా. ద్వైపాక్షిక సంబంధాల ద్వారా ఈ బయలేటరల్ సిస్టమ్స్ని ఉపయోగించి బయలేటరల్ చర్చలు జరుపుకొని ఆల్మోస్ట్ ఈ ట్యాక్స్లకు సంబంధించినటువంటి ఒక క్లారిటీని అమెరికా గవర్నమెంట్ ఇచ్చేసింది. సో దాంతో అది కూడా ఆ కన్ఫ్యూజన్ కూడా తగ్గింది. దీంతో ఇప్పుడు బంగారానికి బదులుగా వేరే వాటి మీదకి ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళిపోతున్నారు ఇన్వెస్టర్స్. అందుకే బంగారం అమ్మకాలు పెరిగాయి. అమ్మకాలు అంటే స్టాక్ మార్కెట్లో. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మీకు ఔన్స్ బంగారం వచ్చేసి దాదాపు 3,450 రూపాయలకి గత వారం వెళ్ళింది. డాలర్లు, రూపాయి కాదు, 3,400 డాలర్లకి వెళ్ళింది. $450, 3,450 డాలర్లకి ఔన్స్ బంగారం అంతర్జాతీయ మార్కెట్లో పలికింది. ఇప్పుడేంటది $3,200 వచ్చేసింది. 3,200 రూపాయలకి సుమారుగా వచ్చేసింది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర, డాలర్లకు వచ్చేసింది. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధరను కనుక బేరేజ్ వేసుకొని దానికి అనుగుణంగా ఇప్పుడు మనం హైదరాబాద్ మార్కెట్ని కనుక అన్వయించుకుంటే, లేదా హైదరాబాద్ మార్కెట్లో ధరలు
హెచ్చు తగ్గులు కనుక చూసుకుంటే గత వారం మొత్తం కూడా అంటే ఈ వారం సోమవారం నుంచి శనివారం దాకా గత వారంతో పోల్చుకుంటే తగ్గుతూ వచ్చింది, భారీగా తగ్గుతూ వచ్చింది. సో ఇవాళ గోల్డ్ రేట్ ఒకసారి చూద్దాం మనం, గోల్డ్ రేట్ ఎంత ఉందనేది. గోల్డ్ రేటు మనం చూస్తే ఇవ్వండి, టుడే గోల్డ్ రేట్ వచ్చేసి 22 క్యారెట్ల బంగారం వచ్చేసి 8,755 రూపాయలు ఉంది గ్రాము. 24 క్యారెట్ల బంగారం వచ్చేసి 9,551 రూపాయలు, అంటే 95,000 ఉంది 10 గ్రాముల బంగారం. అదే 22 క్యారెట్ల బంగారం అయితే 87,000 ఉంది, 87,555 రూపాయలు ఉంది. 18 క్యారెట్ల బంగారం వచ్చేసి 7,164 రూపాయలు ఉంది. అంటే ఈ వారం మొత్తం అంటే సోమవారం నుంచి ఇవాళ శనివారం వరకు కూడా బంగారం తగ్గుతూ వచ్చింది. మరి ఇది ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా అని అంటే ఇప్పుడు ప్రపంచంలో మారినటువంటి పరిస్థితులు, అలాగే యుద్ధానికి సంబంధించినటువంటి ఊహాగానాలు ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చాయి. ఈ క్రమంలో ఖచ్చితంగా బంగారం ధర తగ్గేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సో పైగా రూపీ బలపడుతుంది. రూపీ బలపడటం అనేది ఒక గుడ్ ఇండికేషన్. డాలర్ కొనుగోలు నుంచి కూడా బయటకు వస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఇండియన్ ఫోరెన్సిక్ నిల్వలు తీసుకుంటే కనుక భారీగా పెరిగాయి. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఈసారి జీడిపిలో దాదాపుగా 2.2% ఫోరెన్సిక్ నిల్వలు ఉన్నాయి. సో ఈ ఫోరెన్సిక్ నిల్వలు కూడా పెంచుకుంటుంది భారత ప్రభుత్వం. అలాగే గోల్డ్ నిల్వలను కూడా పెంచుకుంటుంది. దీంతో ఆర్థికపరమైన స్థిరత్వం కూడా భారతదేశంలో కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు గోల్డ్ రేటు, అలాగే రూపీకి సంబంధించినటువంటి డాలర్తో పోల్చుకుంటే మార్పు, ఇవన్నీ కూడా స్థిరంగానే ఉంటున్నాయి. రాబోయే రోజుల్లో తగ్గేటువంటి అవకాశం ఉంది, రూపీ ఇంకా బలపడేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. అమెరికాకు సంబంధించినటువంటి ఫెడ్ నిర్ణయించేటువంటి ఇంట్రెస్ట్ రేట్లను కనుక ఫైనల్ చేస్తే ఇంకా మార్పులు భారీగా ఉండేటువంటి అవకాశం కూడా లేకపోలేదని చెప్పి కూడా అంచనా వేస్తూ ఉన్నారు విశ్లేషకులు, ఆర్థిక విశ్లేషకులు కానీ, లేదంటే గోల్డ్కు సంబంధించినటువంటి అంతర్జాతీయ నిపుణులు కానీ రాబోయేటువంటి రోజుల్లో తగ్గడానికి అవకాశం ఉంది అంటున్నారు. రూపీ యాక్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయన రూపీ వాల్యూని ఇంకా బలపరచాలి. అంటే డాలర్తో పోల్చుకుంటే ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటంటే 54 రూపాయలు తీసుకొస్తానన్నారు. ఆ రోజున 2014 ఎన్నికల్లో క్యాంపెయిన్ చేసేటువంటి సమయంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని టార్గెట్గా చేసుకొని రూపీ డాలర్తో పోలిస్తే 64 రూపాయలు ఉంది, నేను అధికారంలోకి వస్తే 54 రూపాయలు చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ప్రామిస్, అది నెరవేర్చాలంటే కనుక ఇంకా రూపీ బలపడాలి. ఇప్పుడు ప్రజెంట్ 83 రూపాయల 16 పైసల దగ్గర ఉంది, స్థిరంగా ట్రేడ్ అవుతుంది ఇవాళ. సో కాబట్టి రూపీ బలపడటం అనేది ఒక శుభ సూచకం ఇండియాకి. బంగారం రేటు తగ్గడం అనేది ఇండియన్ మహిళలకు ఇంకో శుభ సూచకం. కాకపోతే భారీగా తగ్గేటువంటి అవకాశం ఉండకపోవచ్చు బంగారం. ఎందుకంటే బ్లాక్ మనీ హోల్డర్స్ బ్లాక్ మనీని తీసుకెళ్ళి బంగారంలో పెడుతున్నారు, లేదా రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. సో రియల్ ఎస్టేట్ ఇప్పుడు డోల్ డ్రమ్స్లో ఉంది కాబట్టి బంగారం మీదనే ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే బహిరంగ మార్కెట్లో బంగారం కొనుగోళ్ల శాతం 40కి పైగా తగ్గింది, 44% వరకు తగ్గిపోయిందని అంటున్నారు. మరి గోల్డ్ రేట్ ఏమో గత వారం మొత్తం పెరిగింది. కారణం ఏంటంటే ఆయా దేశాల రిజర్వ్ బ్యాంక్స్ భారీగా గోల్డ్ను కొనుగోలు చేసి నిల్వ చేసుకోవటం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఈ గోల్డ్ నుంచి లేదంటే డాలర్ల కొనుగోలు నుంచి బయటకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అప్పుడు సామాన్యులకు అందుబాటులోకి బంగారం వచ్చేదానికి అవకాశాలు లేకపోలేదు. సరే, మీరు ఇవన్నీ విశ్లేషణ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? తగ్గుతుందా బంగారం, పెరుగుతుందా? అలాగే రూపీ బలం ఇంకా పెరుగుతుందా డాలర్తో పోలిస్తే? రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది మీరు కూడా ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.